నేను చూసింది నేను గమనించింది ఏంటంటే హ్మ్. ఇప్పుడు టాస్క్ పెడితే ఇప్పుడు ఎవరెవరికి పోటీ వచ్చిందండి? బన్నీ గారికి, మా పాపకి. అవును. వాళ్ళు ఇద్దరు ఇప్పుడు ఇద్దరు ఇప్పుడు మగ ఆడవుతా వచ్చింది. దానికే ఉంది. వాళ్ళిద్దరు ఫైట్ చేసుకోవాలి. అవును. వదిలేదు. ఇతన్ని నచ్చిన ఇతనికి ఏంటంటే హెల్త్ బాగోలేకపోతే మొన్న ఆయేషా గారికి హెల్త్ బాగోలేదు. హ్మ్. టు బి ఫ్రాంక్ ఆవిడ బాగోలేదని ఆవిడ ఇంటికి పంపించేశారు. అవును. పోనీ ఇద్దరికి ఇప్పుడు ఇది బన్నీ గారికి కూడా దెబ్బలు తగిలాయి అన్నారు. హ్మ్. కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని పంపించారు. మళ్ళీ అవును. హౌస్ లో పంపించారు. తప్పులేదు. అవును. అంతేగాని అతను కూర్చోబెట్టి నా ఆట మీరు ఆడండి, మీరు ఆడండి, మీరు ఆడండి అని వాళ్ళు పెట్టడం ఏంటండి? అదే. ఇదే అన్యాయం నాకు అర్థం అవ్వలేదు. హ్మ్. అంటే వాళ్ళకి ఏదో క్లియర్ కట్ టార్గెట్ శ్రీజాన్ని ఎలిమినేట్ చేయాలి అదే బిగ్ బాస్ అంటే లో. శ్రీజని ఒక పవన్ పావులాగా వాడారండి. పావులాగా ఆడుకుంటున్నారు. నిజంగా టు బి ఫ్రాంక్ పవన్గా వాడారండి. అదే. అదే. అంటే ఆ పిల్లని ఏంటంటే ఒక ఆడపిల్లని ఎంత హ్మ్. టార్గెట్ చేయాలంటే అంత మానసికంగా శారీరకంగా అంత హింసించారండి బిగ్ బాస్. అదే. ఎందుకంటే ఇక్కడ ఒక అమ్మాయిని ఎలిమినేషన్ చేసిన తర్వాత ఆమె 5 వారాలు ఉంది బయటికెళ్ళిపోయిన తర్వాత సో, ఆమె బాధపడుకుంటా ఏదో వీడియో చేసింది. కానీ మళ్ళీ రీ ఎంట్రీ అని చెప్పేసి పిలిచి ఆశ పెట్టి దానిపైన మళ్ళీ ఆ ఆశల పైన నీళ్లు పోయడం ఎట్లా ఉంటది నిజం చెప్పాలంటే? అదే నన్ను చాలా బాధేస్తుందండి. నేను ఏంటంటే నేను ఇప్పుడు ఏమంటానంటే మా పాపను అంటలేదండి. షో హ్మ్. బిగ్ బాస్ షోనే ఎలిమినేట్ చేశారండి. అదే. అదే. ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నిన్న వరల్డ్ కప్ కి గెలిచారండి ఇండియా. హ్మ్. ఆస్ట్రేలియాకి ఒక టైంలోని వాళ్ళకి అర్థమైపోయింది లాస్ట్ లో ఓడిపోతున్నామని. ఆ! వాళ్ళందరూ మానేసి మగవాళ్ళు తీసుకొచ్చి ఆడించేస్తే సరిపోతుంది కదండి. ఆ! అప్పుడు ఆవిడ గెలిచేస్తారు కదా ఆస్ట్రేలియా. అవును. అవును. ఏంటంటే అప్పుడు ఆడవాళ్ళు తీసి మగవాళ్ళు ఆడిస్తే సరిపోతుంది కదండి. నిన్న అదే. మన ఆ! ఇండియా మీద హ్మ్. అంటే ఏంటంటే ఆడవాళ్ళు టార్గెట్ ఓన్లీ హ్మ్. బిగ్ బాస్. అందులో కామన్ నడుస్తుంది. అందులో మా పాప శ్రీజాని మెయిన్ ఫుల్ గా టార్గెట్ అండి. లేదు లేదు. అంటే నిజాయితీగా ఆడేవాళ్ళు బిగ్ బాస్‌కి అవసరం లేదు. అంటే లవ్ ట్రాక్‌లు నడిపేవాళ్ళు, అంటే ఫ్యామిలీ ట్రాక్‌లు నడిపేవాళ్ళు, అంటే ఇట్లా ఒక గ్రూపిజం ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళు బిగ్ బాస్‌కి అవసరం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అనుకుంటా నాకు తెలిసి. అంటే నిజాయితీగా అంటే సింగిల్‌గా ఇట్లా ఆడడం ఆళ్ళకి ఇష్టం లేదనుకుంటా నాకు తెలిసి. అది అలాగే ఉందండి. ఇప్పుడు బర్నీ హ్మ్. గారు ఉన్నారు. దెబ్బ తగిలినట్టు అతను పని చేయరు, ఏమి చేయరు. అతను హ్మ్. కూర్చోబెడితే అతనికి 5 సర్వెంట్లు, హ్మ్. వాళ్ళ సర్వెంట్లు. హ్మ్. మరి ఇవన్నీ ఎందుకంటే వాళ్ళందరి చేత ఇతనికి ఏం అందరి చేత అవసరం ఉన్న అందరితో అడిచి తనకో లేకపోతే ఎవరికి ఇచ్చేస్తే సరిపోద్ది కదా. అదే. ఇవన్నీ అదే. ఎందుకు పాపం. ఓకే.